వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సతీష్ తమ్ముడు హరి ఉన్నారు సార్. చెప్పండి నిన్న జరిగినటువంటి ఈ సతీష్ యొక్క మృతిని ఎలా చూడాలి సార్? ఇది 100% అని భావిస్తున్నాం సార్. ఖచ్చితంగా చేసినారనే అనుకుంటున్నాము. నేను అందరికి కూడా మీడియా మిత్రులకు కూడా అందరికీ అదే చెప్పాము, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను సార్. ఖచ్చితంగా పడ్డారు సార్. మీరు జరిగినప్పుడు స్పాట్కి వెళ్ళారు కదా, స్పాట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ చూసారు? సార్ అంతే సార్, నేను మాట్లాడలేను సార్. సార్ ప్లీజ్. సతీష్కు సంబంధించినటువంటి కొంతమంది ఆప్త మిత్రులు మనతో ఉన్నారు సార్. చెప్పండి, సతీష్ ఎలా ఉండేవాడు సార్ మీతో? సార్ మాకు ఆఫీసర్ లెక్క ఉండేవాళ్ళు కాదు సార్, ఒక బ్రదర్ లెక్క, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే చూసుకునేవారు సార్ మా స్టాఫ్ని. అతను పనిచేసిన రోజులు ఆయన దగ్గర పనిచేసిన ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీ మెంబరే సార్ చెప్పాలంటే. ఇంకా అంతకు మించి ఇంకేం చెప్పగలుగుతాం సార్, ఫ్యామిలీ మెంబరే సార్. సార్ అలాంటి మంచోడు ఇలా ఏం జరిగింది అనుకుంటున్నారు? మాకైతే తెలియదు సార్. అందరూ అంటే డిఫరెంట్ వాయిస్ వినిపిస్తున్నారు. ఒకరు ఆత్మహత్య అంటున్నారు, ఒకరు హత్య అంటున్నారు. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మంచి వ్యక్తి ఆఫీసర్కి? మాకైతే దాని గురించి క్లారిటీ లేదు సార్. క్లారిటీ లేకుండా ఏదంటే చెప్పకూడదు కదా సార్. ఒక మంచి వ్యక్తి మీద ఏదంటే అది మాట్లాడకూడదు సార్. సార్ డ్యూటీస్లో ఎలా ఉండేవాడు సార్? చాలా మంచి వ్యక్తి సార్, ఆనెస్ట్ పర్సన్ సార్, చాలా మంచి వ్యక్తి. ఆయన చేసే హార్డ్ వర్క్ ఇంకెవ్వరు చేయరు సార్. ఆయన చేసే హార్డ్ వర్క్ ఇంకెవ్వరు చేయరు. ఏదైనా ఒక ఆఫీసర్, హైయర్ ఆఫీసర్ ఏదైనా ఒక వర్క్ అప్పచెప్తే దాన్ని కంప్లీట్ చేసే పై ఆఫీసర్లే ఆ సార్ని మెచ్చుకుంటారు. ఆ విధంగా చేసేవాళ్ళు. బయట ఒకవేళ ఒంటిమిట్ట కళ్యాణం బ్రహ్మోత్సవాలు కానీ, అమ్మవారి బ్రహ్మోత్సవాలు కానీ, ఏదైనా కానీ అంత హార్ట్ఫుల్గా, అంత సక్సెస్ఫుల్గా చేసే మనిషి ఆయన. ఆయన దేవుడు గారితో ఎంత భయం భక్తులతో ఉంటాడో అది మేము చేసే ఆ సార్ చుట్టుకారు మేము చేసేవాళ్ళకి మాకు తెలుసు. అది ఆ పైన భగవంతుడు సార్. ఆ సార్ ఇట్లా అన్యాయంగా తీసుకొని పోవడం అనేది చాలా అన్యాయం సార్. అంటే నేను తిరుపతికి వెళ్ళేటప్పుడు ఏమైనా కలిసేయడం అయితే ఎప్పుడు? లేదు సార్, మేము నైట్ నిన్న ఆఫ్టర్నూన్ మార్నింగ్ 11:30 మాకు తెలిసింది. మేము డ్యూటీ చూసుకొని మేము వచ్చేసాం అంతే సార్. అంతే. అంటే అక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయిపోయినారు సార్. రైల్వే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయినారు. మాకు అంటే ఫోన్లో టచ్లో మాట్లాడుతూ ఉంటాడు, మామూలుగా క్యాజువల్గా మాట్లాడతాం అంతే, అంతవరకే సార్. అంటే ఎప్పుడైనా ఒత్తిడి ఉందని లేకపోతే ఇట్లా ఏమన్నా ఫీల్ అయ్యే వాళ్ళు సార్? ఎంత ఒత్తిడి ఉన్నా కూడా అది కాలు గోడుతో సహా తీసేసే మనిషి సార్. మనిషి అంత అలకోగా తీసేసే మనిషి సార్. ఎంత ఫ్రెండ్లీగా ఉండే, అంత ఫ్రెండ్లీగా ఉండే మనిషి. నిజంగా చెప్పాలంటే ఒక స్టాఫ్ పరంగా కానీ, ఎవరి పరంగా కానీ, ఒక హైయర్ ఆఫీసర్ల పరంగా కానీ, తక్కువ స్థాయి ఎంప్లాయీస్ వరకు కానీ, హెల్పింగ్ నేచర్ కానీ ప్రతి ఒక్కటి చాలా హానెస్ట్గా ఉండేవాడు. చాలా అంత మాటల్లో చెప్పలేని వ్యక్తి సార్. చాలా డిపార్ట్మెంట్లు సిన్సియర్స్ ఆఫీసర్స్ ఇట్లా అకాల మరణాలు ఇట్లా జరుగుతుంటాయి. ఏం జరుగుతుంటుంది అనుకుంటున్నాను సార్? సిన్సియర్స్ ఆఫీసర్స్ అంటే అవి మేము చెప్పలేదు సార్. పండ్లు కాసే చిటికే కదా రాళ్ళు దెబ్బలు. దొంగ జోలికి ఊరు బారు కదా. దొంగ జోలికి పోతే వాడు రివర్స్ అవుతాడు, మంచి వాడి దగ్గర పోతే వాడు అనిగి మనిగా ఉంటాడు. ఎలా ఉండేవాడు సార్? మాకు తెలియదు, మేము వేరే ఊరి నుంచి వచ్చినాం. మంచివాడు అంతే, ఇంకంతే. ఇంక మంచివాడు. ఇంకా ఏం జరిగింది అనేటువంటి మీరు అనుకుంటున్నారు? మాకు తెలియదు అవన్నీ ఏం జరిగినాయి అనేది మాకైతే తెలియదు. ఏం జరిగింది అనేది మాకు తెలియదు. మా బావ అయితే మంచివాడు, ఇంకంతే సార్. చెప్పండి, సతీష్ మరణాన్ని ఎలా చూడాలి? సతీష్ మరణం పక్కా, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. గత ప్రభుత్వంలో మీరు చూశారు, మన వైఎస్ వివేకానంద రెడ్డి అని చెప్పేసి ఎన్నో రకాలుగా మా అందరినీ నమ్మించేటటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. నిన్న జరిగినటువంటి ప్లాన్ ప్రకారంగా చేశారు సతీష్ కుమార్ని హత్య చేయడానికి కూడా ప్రధాన కారణం ఏమంటే తిరుమలలో జరిగినటువంటి పరకం అనే ప్రధానమైనటువంటి దాంట్లో కంప్లైంట్ దారుడు. ఈ కంప్లైంట్ దారిలో లేకుండా పోతే ఈ కేసు నీరు కారుతుందని చెప్పేసి పెద్ద తిమింగిలాలు ఉంటాయి కదా, ఆ తిమింగిలాలతో బయటకు వస్తామనేటువంటి ఒక ఆలోచన దురుద్దేశంతో ఈ రకమైనటువంటి దారుణానికి ఒడిగట్టారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇది పక్కా ప్రణాళికబద్ధంగా జరిగింది. పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా డాక్టర్ క్లారిటీగా ఇది అని చెప్పేసి నిర్ధారించడం కూడా జరిగింది. సార్ ఇప్పుడు జరిగింది అనేటువంటి క్లారిటీగా ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా చెప్పిందని చెప్తున్నారు. మరి ఇది ప్రచారం చేయడంలో ఎవరు ఉద్దేశం దాగుంటారు? ఇది ఇంకా ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి తిమింగిలాలు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తిమింగిలాలు ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి పెద్ద నాయకులతో బయటకు వస్తారనేటువంటి ఒక దాంట్లో విష ప్రచారం చేస్తూ ఉన్నారు. అంతగాని ఇది పక్కా ప్రణాళికబద్ధంగా మర్డర్ చేశారు. దీంట్లో క్లియర్గా ఎవిడెన్స్ కూడా పోస్ట్మార్టం రిపోర్ట్లోనే కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి చెప్పండి? ఈ కుటుంబానికి ఏం చేయాలి? ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే భవిష్యత్తులో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నాకు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ప్రధానమైనటువంటి విశ్వాసం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు
ఈ ఘటన ఎంతటి వాళ్ళు కఠినంగా వ్యవహరించేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఏదేమైనా కూడా దోషులని ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా దోషులు పట్టి వెలుగులోకి ఈ నిజాలు ఏంటో వెలుగులోకి తీసుకొస్తారనే నమ్మకం మాకు ఉంది. చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా ఈ కుటుంబానికి సత్వర న్యాయం చేస్తారనే ఒకటి ఆలోచనతో కూడా ఉన్నాం. ఈ కుటుంబానికి మళ్ళా సతీష్ కుమార్ కుటుంబానికి సంబంధించినటువంటి భార్య కూడా డిగ్రీ చదివింది. మరి డిగ్రీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పేసి ఆ అమ్మాయికి మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మనతో పాటు జనసేన నాయకులు సార్ ఏం జరిగింది అనుకో ఏమనుకుంటున్నారు? ఇది పక్కా ప్రణాళికాబద్ధంగా అనేటువంటిది అందరికీ తెలిసినది. ప్రాథమిక సమాచారం కూడా ప్రాథమిక నిర్ధారణ కూడా అయ్యింది. కాదంటే ఆ అబ్బాయి చాలా నిజాయితీపరుడు. ఈ కుటుంబంలో శాలివాహన వంశంలో అట్లా నిజాయితీపరుడు ముందుకు రావడం అనేటువంటి గర్వకారణంగా ఉంది. అయినప్పటికీ ఇలా జరిగింది. ఇలా జరగడం చాలా దారుణం. ప్రభుత్వం కఠినమైనటువంటి శిక్షలు వీళ్ళకి ఇవ్వాలి. గత ప్రభుత్వం చేసినటువంటివన్నీ కూడా దారుణాలే. బాబాయిని వాళ్ళకి పక్క వాళ్ళని నిర్దేశం కాదు. ఎంతమంది సాక్షులు ఉంటే ఎన్ని కేసుల్లో ఎవరు సాక్షులు ఉంటే వాళ్ళని ఉన్నారో వాళ్ళు మాకు అర్థం కాలేదు. ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము చిత్తశుద్ధిగా ఉంది. ఖచ్చితంగా న్యాయం చేస్తుందని మాకు నమ్మకం ఉన్నది. అంటే హత్యలు చేయడం ఆత్మహత్యలుగా చెప్పడం, మరోవైపు తప్పులు చేయడం, మనిషిని మట్టు పెట్టడాన్ని నిత్యం జరుగుతూ ఉంటుంది. దీన్ని ఎలా చూడాలంటారు? గత ప్రభుత్వం ఇది అలవాటే వాళ్ళకి. వాళ్ళని గురించి కొత్తగా ఆలోచించనక్కర్లేదు. ఇంకా మరొకటి ఏదైనా సాక్షులుగా వెళ్తున్నామంటే వాళ్ళని కూడా చంపేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి నైజమే అది. ఆ నైజంతోనే ప్రభుత్వం కూలిపోయింది అనేటువంటిది వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. అది చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.